దళిత బంధు పథకంపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేస్తోంది. లిస్టు ప్రకారమే పిటిషన్ను విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని అత్యవసరంగా విచారించాలని జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ బిల్ దాఖలు చేశాయి. హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని, దానిని వెంటనే నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. పిటిషన్ను అత్యవసరంగా విచారించలేమని, లిస్టు ప్రకారం విచారించే వరకు వేచి చూడాలని హైకోర్టు సూచించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పైలట్ ప్రాజెక్టును ఏదైతే చేయాలంటూ కూడా ముందుకు వచ్చిందో, ఈ నేపథ్యంలో దళిత బంధు పథకంపై దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్ సంబంధించి అత్యవసరంగా విచారించాలని పిటిషన్ హైకోర్టు కోవడం జరిగింది. అయితే బిల్ దాఖలు చేసినటువంటి జనవాహిని పార్టీ, జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు కూడా ఈ రోజు అత్యవసరంగా విచారించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో కూడా కోవడం జరిగింది. అయితే హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా వీళ్ళు వాదన వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు సీఎం కేసీఆర్ కూడా ప్రతివాదులుగా చేస్తూ వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అయితే అత్యవసరంగా ప్రస్తుతం ఈ ప్రాజెక్టు విచారించాలి. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు కాబట్టి దళిత బంధుకు సంబంధించి కూడా నిలుపుదల చేయాలంటూ కూడా ఈ పిటిషన్ల యొక్క బిల్లో కోరడం జరిగింది. అయితే అత్యవసరంగా ఈ కేసును విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. లీస్ట్ ప్రకారం ఏదైతే హైకోర్టుకు ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఇప్పటికే ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో కూడా లీస్ట్ లో ఎప్పుడైతే వస్తుందో అప్పుడే విచారిస్తామని, అత్యవసరంగా ఈ పిటిషన్ విచారించలేమని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా మళ్ళీ తిరిగి చూపించడం జరిగింది. మరి ఖచ్చితంగా కూడా ఇప్పటికిప్పుడు హుజూరాబాద్ ఎన్నికల లోపు ఇప్పటికే తెలంగాణ పలు చోట్ల కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా దీనిపై దుమారాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపక్షాలను కూడా దీంట్లో పార్టీగా చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే ప్రస్తుతానికి